మోంతా తుఫాన్ తెలంగాణ రైతాంగం నడ్డివిర్చింది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ఊహించని విధంగా దెబ్బతీసింది. తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక సర్వేలో గుర్తించింది. ఇందులో సగానికి పైగా వరి పంటే ఉందని, పత్తి, మొక్కజొన్న, మిర్చి, వేరుశెనగ, పప్పు ధాన్యాలు, ఇతర పంటలకు నష్టం జరిగిందని గుర్తించింది. రాష్ట్రంలో 12 జిల్లాల్లోని 179 మండలాల్లో తుఫాను ప్రభావం చూపిందని, 2.53 లక్షల మంది రైతులు పంటలు నష్టపోయారని లెక్క తేల్చింది. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పంట నష్టం తీవ్రంగా ఉందని తేల్చింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలో మోంతా తుఫాను ప్రభావానికి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో వరి, మక్కలు, పత్తి తడిసిపోయాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ బుధ, గురువారాల్లో ప్రాథమిక సర్వే నిర్వహించింది. 2,82,379 ఎకరాల్లో వరి, 1,51,707 ఎకరాల్లో పత్తి, 4,963 ఎకరాల్లో మొక్కజొన్న, 3,613 ఎకరాల్లో మిర్చి, 1,228 ఎకరాల్లో పప్పు ధాన్యాలు, 2,674 ఎకరాల్లో వేరుశెనగ, 1,300 ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి మొత్తం 4,47,864 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించింది. మోంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని తెలిపారు. ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలనే దానిపై సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. నష్టపోయిన రైతులకు పరిహారం తప్పకుండా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. అటు నేడు వరంగల్, హుస్నాబాద్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పంటల బీమా పథకం అమల్లో లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సర్వే చేయించి నష్టపరిహారం ఇస్తోంది. గత ప్రభుత్వం ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ఎకరానికి 10,000 చొప్పున పంపిణీ చేయవచ్చని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం చూస్తే 4.48 లక్షల ఎకరాల్లో పంట నష్టానికి 448 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి రానుంది.